హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చూడండి, ఈరోజు మా ఫామ్ హౌస్కి వచ్చాము. చూడండి, రాగానే ఫస్ట్ మాకు కనిపించింది ఏంటంటే మందారం పూలు చాలా పూసాయి. చాలా రోజుల తర్వాత వచ్చాము. సో రాగానే ఫస్ట్ మందార పూలు కనిపించాయి అన్నమాట. అలాగే ఇటు రాగానే మాకు కనిపించింది ఏంటంటే ఇక్కడ అట్టించి కనిపించింది అనమాట. మేము చాలా రోజులు అయింది కదా రాక. అంతకుముందు అసలు ఏం లేకుండే, పూత కూడా లేకుండే. సడన్గా వచ్చి చూసేసరికి కాయలు కూడా కాసింది. చాలా బాగా అనిపించింది. అలాగే మేము ఈరోజు కొంచెం గడ్డి పీకుతున్నాం అనమాట. చాలా గడ్డి మొలిసింది. సో మొత్తం పీకి ఎక్కడిది అక్కడ వేస్తున్నాము. చూడండి, మా మమ్మీ గడ్డి పీకుతుంది అక్కడ. అలాగే ఇక్కడ జాంకాయలు కూడా బాగా కాస్తాయి అనమాట. చూడండి, మేము వచ్చేసరికి జాంకాయలన్నీ కింద పడి మొత్తం కుళ్ళిపోయినాయి. బాగా జాంకాయలు కాసినాయి. ఇప్పుడు ఏం తెంపట్లేదు. అలాగే ఇక్కడ బొబ్బస్కాయ చెట్టు ఉంది కదా, ఇది కూడా చాలా పెద్దగా అయింది. చూడండి ఎంత పెద్దగా అయిందో, కనిపిస్తుంది కదా, మొత్తం పూత పడింది. అప్పుడు మామిడి చెట్లు కట్ చేసాం కదా, చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ వచ్చేసి మామిడి చెట్టు కట్ చేస్తే ఎగురు వచ్చిందనమాట. ఎలా ఎగురు వచ్చిందో చూడండి. ఇప్పుడు నీట్గా ఉంది కదా. కట్ చేసిన తర్వాత చాలా బాగుంది అనమాట. కట్ చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న బ్రాంచెస్గా వస్తాయి అన్నమాట. ఇలా వచ్చేసి మొత్తం నీట్గా ఉంటుంది. అందుకోసం కట్ చేయాల్సి వచ్చింది. సో అందరు వీడియోలో అడిగారు ఎందుకు కట్ చేస్తారు అని. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి అడిగారు అనమాట. అలాగే ఇటువైపు వస్తే బొబ్బస్కాయ చెట్టు ఉంది. చూడండి బొప్పడికాయలు ఎలా కాసాయో. మొత్తం బొప్పడికాయలతో నిండిపోయినాయి. మొత్తం 5 చెట్లు బొప్పడికాయలతో నిండిపోయింది. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. అటువైపు 2 పండ్లు కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి నెమళ్ళు ఎలా అరుస్తున్నా. ఈరోజు వాతావరణం కూడా చాలా బాగుంది. కూల్గా ఉంది వెదర్. అసలు ఎంత కూల్గా ఉందంటే సూపర్ క్రేజీగా ఉంది. చూడండి మామిడి చెట్టు ఎగురులు వచ్చాయి. అసలు బాగా గడ్డి మొలిసింది. మొత్తం క్లీన్ చేస్తున్నాం ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 3 అవుతుంది. సో ఇందాకే వచ్చాము 2 o'clock. కొంచెం పీకాము గడ్డి, ఇంకా కొంచెం క్లీన్ చేస్తాం అన్నమాట. చేసి వెళ్ళిపోతాం. చూసారా ఎలా ఉందో. ఈ చెట్టు వచ్చేసి పూత పడింది. ఇంక ఇది ఎప్పుడు కాస్తుందో కూడా తెలియదు. చెట్టు మాత్రం చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ చూడండి బొప్పస్కాయ చెట్టు చాలా పెద్దగా అయిపోయింది. కాయలు బాగా కాసింది. ఈ కాయల కోసం ఈరోజు వచ్చాము. చూసేసరికి కాయలు పెద్దగా కాలేదు. సో అందుకోసం ఏం తెంపట్లేదు. సూపర్ క్రేజీగా ఉన్నాయి పిందెలు. వాతావరణం కూడా చాలా బాగుంది ఈరోజు. చూడండి అక్కడ మొత్తం క్లీన్ చేసాము. ఇక్కడ కూడా కొంచెం క్లీన్ చేసాము. చాలా గడ్డి మొలిసింది. వాతావరణం కూడా చాలా బాగుంది ఈరోజు. Thank you for watching. Bye bye. Please subscribe Teja Delicious.